హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా పికిల్ చూపిస్తాను. టమాటా ముక్కలు మనకి ఎండబెట్టకుండా ఈజీగా అప్పటికప్పుడు అయిపోయి 1 అవర్లో టమాటా పచ్చడి చేసేసుకోవచ్చు. నిల్వ పచ్చడి 3 months వరకు నిల్వ ఉంటుందన్నమాట. చలో ఎలా చేయాలో చూద్దాం. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా 1 kg టమాటాలు తీసుకోవాలి. నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఓకే, మంచి స్మెల్ వచ్చేలాగా మనకి తెలిసిపోతుంది అనమాట. మరి కలర్ మారకుండా దోరగా ఈ రకంగా వేయించుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/4 కిలో ఆయిల్ పడుతుంది. కేజీ టమాటాలకి 1/4 kg నూనె పడుతుంది అనమాట. ఇందులో కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోండి. కేజీ టమాటాలకు చూపిస్తున్నాను నేను. ఇందులో 1/4 kg చింతపండు వేసుకోండి. ఉట్టు పిక్క అన్నీ తీసేసుకొని వేస్టేజ్ అంతా తీసేసుకోండి. తీసుకొని ఓన్లీ మనకి పువ్వులా వచ్చిన పండు మట్టుకే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో రాక్ సాల్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఓకే, కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి, ఇలా ఉడుకుతుందనమాట. చక్క మళ్ళీ ఇంకా వాటర్ ఉంది కొంచెం, ఇంకొకసారి కలిపేసుకొని మాకు 10 నిమిషాల నుంచి 1/4 గంట వరకు పట్టింది ఇది ఉడకడానికి. స్టవ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదా, దగ్గర పడిపోయింది. ఒక పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. అలాగే మనం ఈ లోపల మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, అది పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని జస్ట్ క్రష్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఒక ప్యాన్ పెట్టుకొని మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకొని వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. పోపు రెడీ చేసుకుందాము. ఓకే, పచ్చిశనగపప్పు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఓకే, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకోండి. ఈ పచ్చడి మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చక్కగా మనకి తడి లేకుండా చూసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది. ఎండలో పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ నచ్చితే కనుక, ఫ్లేవర్ నచ్చకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ఇంగువ. ఓకే, ఇవి అంతా బాగా మనకి పోపు ఈ పచ్చడి కూడా 2 బాగా చల్లారాలి. బాగా ఆరిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ మిక్సీలో వేసుకుంటే బాగుంటుందండి. లేదు మనకి ముక్కల్లా కావాలంటే అలాగే కలిపేసుకోవచ్చు. నేనైతే ఒక రౌండ్ వేసాను. ఓకే, జస్ట్ ఒక రౌండ్ అంటే రౌండ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. అదే పాన్లో నేను వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కారం వేసుకోండి. అంటే 1/4 kg కారం అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడరు, అలాగే వెల్లుల్లి క్రష్ ఉంది కదా, ఇదన్నీ వేసేసుకోండి. మన కేజీ టమాటాలకి 1/4 kg కారం పడుతుందన్నమాట. పచ్చి కారం, పచ్చళ్ళ కారం అంటారు కదా, అది వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపు ఉంది కదా, బాగా చల్లారిన తర్వాత అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోండి. ఈజీగా తొందరగా అయిపోయే పచ్చడి ఏదైనా ఉంది అంటే టమాటా నిల్వ పచ్చడి. మనం ముక్కలు కోసి ఎండలో పెట్టి ఈ ప్రాసెస్ అంతా ఏమీ అవసరం లేదండి. ఇలా చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎవరైనా పంపించుకోవాలన్నా, హాస్టల్లో ఉండే పిల్లలకి ఇచ్చుకోవాలన్నా ఇలా చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే మా అబ్బాయి కేరళలో ఉంటాడు, మా అబ్బాయికి చేసి ఇలా ఇచ్చాను అనమాట. ఇలా ఒక బౌల్లో వేసేసుకొని 1 day ఉంచేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చి, చూసారా ఎంత యమ్మీగా తయారైందో. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి అర్జెంటుగా. టమాటాలు చాలా రేటు తక్కువగా ఉన్నాయి. కేజీ 18 రూపీస్కి వచ్చేస్తున్నాయి. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది
క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.